Yeah. So good evening everyone. కాన్సెప్ట్ ఏందమ్మా ఈ క్లాస్లో? లాస్ట్ క్లాస్లో డాన్, బాబ్, రే కంప్లీట్ అయింది కదా. నా మా ఫైనల్ అకౌంట్స్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 7. ఫైనల్ అకౌంట్స్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 7. బట్ బిఫోర్ గోయింగ్ టు అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 7, క్లోజింగ్ స్టాక్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం మనం. ట్రేడింగ్ అకౌంట్లో మళ్ళీ కేర్ఫుల్. ట్రేడింగ్ అకౌంట్లో టు ఓపెనింగ్ స్టాక్ 10,000 ఉంది. 2 పర్చేజెస్ 1 lakh ఉంది. బై సేల్స్ 1,50,000 ఉంది. బై క్లోజింగ్ స్టాక్ 5,000 ఉందమ్మా. మనం బై క్లోజింగ్ స్టాక్ 5,000 ఎందుకు నోట్ చేస్తామమ్మా? రీజన్, అది క్లోజింగ్ స్టాక్ కాబట్టి అంటారా? టు డిక్రీజ్ పర్చేస్. మా క్లోజింగ్ స్టాక్ ఈస్ నాట్ ఏ ఇన్కమ్, దట్ ఈస్ ఏ అసెట్. దట్ ఈస్ ఏ అసెట్. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో చెప్పుంటా నేను, సాయి దుర్గా రైస్ ట్రేడర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ అంటే మీకు కదమ్మా, ఓకేనా? లిసన్ కేర్ఫుల్. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసాం. 1000 రైస్ బ్యాగ్స్ తో స్టార్ట్ చేసాం బిజినెస్. ఓపెనింగ్ స్టాక్ ఏమీ లేదమ్మా. 1000 రైస్ బ్యాగ్ తో స్టార్ట్ చేసాం. ఈచ్ రైస్ బ్యాగ్ కాస్ట్ ఈస్ 1000. ఈచ్ రైస్ బ్యాగ్ కాస్ట్ ఎంతమ్మా? 1000. సో 1000 into 1000 ఎంతమ్మా? మొత్తం 10 lakhs. Tell me entry for this 10 lakhs. We purchased rice bags. Purchase account debit to cash or creditors. ఏదైనా అవ్వచ్చు, అవునా కదా? సో నువ్వేం చేస్తావు? పర్చేస్ దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఏం తీసుకోవు. పర్చేస్ దగ్గర 10 lakhs నోట్ చేస్తావు, ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఏం లేదు, బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇయర్, ఓకేనా? నౌ ఈ 1000 రైస్ బ్యాగ్స్ లో వి సోల్డ్ 900 రైస్ బ్యాగ్స్ for 1100 each. Tell me sales. 9,90,000. మా పర్చేస్ కాస్ట్ ఎంత? 10 lakhs. సేల్స్ ఎంత? 9,90,000. టెల్ మీ ప్రాఫిటా లాసా? చెప్పండి, ప్రాఫిటా లాసా? ప్రాఫిటేనా కదమ్మా. పర్చేస్ 10 lakhs, సేల్స్ 9,90,000. 10,000 లాస్ కదా. 900 యూనిట్స్ మాత్రమే సేల్ చేసాం. అంటే ఇక్కడ నువ్వు ప్రాఫిట్ లాస్ కంపారిజన్ కి అమౌంట్ రిలవెంటా? నో. ఎండ్ ఈ పర్టికులర్ ఇయర్ లో ఎంత క్వాంటిటీ సేల్ అయింది, ఎంత క్వాంటిటీ సేల్. సో సేల్స్ ఇన్కమ్ ఈస్ 9,90,000. పర్చేస్ మాత్రం ఎంత నోట్ చేస్తాం మనం? 10 lakhs నోట్ చేస్తాం. 10 lakhs కంపేర్ చేయొచ్చా దీన్ని? నో. ఇందులో 100 యూనిట్స్ 100 రైస్ బ్యాగ్స్ కి ఆయన కాస్ట్ మనం కంపేర్ చేయొద్దు. కానీ ఆ 100 రిలేటెడ్ కాస్ట్ కూడా ఇక్కడ పర్చేస్ లో ఉంది, ఉందా లేదా? చెప్పండి. ఎస్. అంటే ఇప్పుడు నువ్వు ఈ పర్చేస్ ని డిక్రీజ్ చేయాలి. ఎన్ని బ్యాగ్స్ కోసం డిక్రీజ్ చేయాలమ్మా? 100 బ్యాగ్స్. 100 బ్యాగ్స్ ఒక్కో దానికి కాస్ట్ ఎంతమ్మా? 1000. అంటే ఎంత? 1 lakh. 1 lakh కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయదంటే డెబిట్ ఉన్న 10 lakhs లో 1 lakh తీసేయాలి. 1 lakh తీసేయడం కోసం, డెబిట్ 1 lakh తీసేయడం కోసం క్రెడిట్ లో నోట్ చేస్తాం. ఏమో నోట్ చేస్తాం? బై క్లోజింగ్ స్టాక్ 100 bags into 1000, 1 lakh. ఇప్పుడు నువ్వు కంపేర్ చేయొచ్చు. 9,90,000 plus 1 lakh 10,90,000 and 10 lakhs డిఫరెన్స్ 90,000. ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్ 90,000. మీరు డైరెక్ట్ ఇక్కడ చేశారు అనుకోండి, ఎన్ని బ్యాగ్స్ సేల్ చేసామమ్మా? 900 bags. ఈచ్ వన్ సేల్ ప్రైస్ ఎంత? 1100. ఈచ్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1000. ఓవరాల్ ప్రాఫిట్ 90,000. అదేనా ఇక్కడ వచ్చింది? అంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ రెండు సేమ్ అమౌంట్స్ లేవు, సేమ్ క్వాంటిటీ లేదు. ఇక్కడ ఎంత క్వాంటిటీకి ఉందమ్మా? పర్చేస్ 1000 క్వాంటిటీకి ఉంది. ఇక్కడ సేల్ ఎంత క్వాంటిటీకి ఉంది? 900 క్వాంటిటీకి ఉంది. కంపారిజన్ రెండు ఈక్వల్ ఉండాలి కదా. అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ కూడా 100 క్వాంటిటీకి కాస్ట్ నోట్ చేస్తాం. ఇక్కడ 1000 యూనిట్స్ ఉంటే ఇక్కడ 1000 యూనిట్స్ దెన్ వీ కెన్ కంపేర్. మరి దీన్ని 900 చేయలేం మనం, ఎందుకంటే ఆల్రెడీ కొన్నాం, పర్చేస్ అకౌంట్ ఆల్రెడీ అయిపోయింది, అవునా కదా? ఇప్పుడు దీన్ని 1000 చేస్తారా? సేల్ చేసి 900 1000కి ఎలా ఎంట్రీ పాస్ అవుతుంది?
పాస్ అవ్వదు. అంటే ఈ 1000ని 900 చేయడం కోసం ఆపోజిట్ సైడ్ 100 యూనిట్స్ కాస్ట్ నోట్ చేస్తాం. అప్పుడు వీ కెన్ కంపేర్. మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటారు అదమండి. ఏమనాలి? మ్యాచింగ్ ప్రిన్సిపల్. పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షెల్ బి ప్రిపేర్డ్ ఫర్ పర్టికులర్ టైం పీరియడ్. అంటే 1 year. ఆ 1 year లో రిలేటెడ్ ఎక్స్పెన్స్ డెబిట్ చేయాలి, రిలేటెడ్ ఇన్కమ్స్ క్రెడిట్ చేయాలి. కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే 1000 యూనిట్స్ కాస్ట్ డెబిట్ అయింది. ఇందులో 100 యూనిట్స్ నెక్స్ట్ ఇయర్ లో సేల్ చేస్తావు కదా నువ్వు, అంతేనా? నెక్స్ట్ ఇయర్ లో సేల్ చేస్తావు. కానీ ఇక్కడే పర్చేస్ డెబిట్ చేస్తావు. అది యాక్చువల్గా ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఇయర్కి, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్కి. కానీ ఇప్పుడే పే చేసాం కదా, అవునా కదా? నెక్స్ట్ ఇయర్ కోసం ఎన్ని యూనిట్స్ అమ్మా? 100 యూనిట్సా? అందుకే 100 యూనిట్స్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయరే పే చేసాం, అది మన దగ్గర ఉంది. అడ్వాన్స్ పెయిడ్ క్లోజింగ్ స్టాక్ ఇస్ ఏ అసెట్. క్లోజింగ్ స్టాక్ ఇస్ ఏ అసెట్, ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం అది నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెన్స్ అవ్వాలి కదా. మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 అని రాస్తారా? రాయలేము. కానీ ఎక్స్పెన్స్, అందుకే అదే దాన్ని ఎక్స్పెన్స్ ఓపెనింగ్ స్టాక్ అని రాస్తాం. ఎక్స్పెన్స్ సైడ్ అదే క్లోజింగ్ స్టాక్ ని మళ్ళీ ఓపెనింగ్ స్టాక్ అని ఎక్స్పెన్స్ అని నోట్ చేస్తాం. అర్థమవుతుందా మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటమ్మా? మీరు పర్చేస్ ఇయర్ ఎన్ని పర్చేస్ చేస్తే అంత డెబిట్ చేస్తారు. కానీ ఏదైతే క్వాంటిటీ ఈ ఇయర్ లో సేల్ చేయకుండా మన క్లోజింగ్ స్టాక్ లో ఉందో అది పర్చేస్ నుంచి డిక్రీస్ చేయడం కోసం ఆపోజిట్ సైడ్ నోట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ 100 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ కాస్ట్ ఎంత? 1000. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 lakh. నెక్స్ట్ ఇయర్ వి పర్చేస్డ్ 1000 bags. ఈచ్ వన్ 1000 rupees, 10 lakhs. నువ్వేం చేస్తామో 2 purchases 10 lakhs నోట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వి సోల్డ్ 1100 యూనిట్స్. పాసిబుల్ అవుద్దా లేదా? 1100 యూనిట్స్ సేల్ చేసాం. ఈచ్ వన్ 1100 rupees. టెల్ మీ సేల్స్. బై సేల్స్ ఎంత? 12,10,000. 2 purchase ఎంత అమ్మా? 10 lakhs. నా ఇక్కడ 2 purchase ఎన్ని యూనిట్స్ అయింది? 1000 యూనిట్స్కి. ఇక్కడ బై సేల్స్ ఎన్ని యూనిట్స్కి అయింది? 1100 యూనిట్స్కి. కంపేర్ చేయొచ్చా? చేయలేం మనం. అంటే డెబిట్ కూడా 1100 యూనిట్స్ చేసుకోవాలి. డెబిట్ కూడా 1100 యూనిట్స్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉందో దాని ఓపెనింగ్ స్టాక్ నోట్ చేస్తే కంపేర్ చేయొచ్చు, అవునా కదా? సో 2 ఓపెనింగ్ స్టాక్ 1 lakh. నౌ యూ కెన్ కంపేర్. 1100 యూనిట్స్ డెబిట్ అయింది, 1100 యూనిట్స్ క్రెడిట్ అయింది. అప్పుడు కంపేర్ చేయొచ్చు. మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటే ఇది. మా మ్యాచింగ్ అంటే ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్ అంటారు. ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ రెండు ఈక్వల్ అంటే ప్రాఫిట్ రాదు బిజినెస్ కి అసలు. ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్ అంటే షుడ్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్. ఈ ఇయర్ లో మీరు ఏదైతే సేల్ చేస్తారో అది మాత్రమే ఇన్కమ్ క్రెడిట్ అవ్వాలి. ఈ ఇయర్ లో మీరు ఏదైతే ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టారో అది మాత్రమే డెబిట్ అవ్వాలి. కానీ నువ్వేం చేస్తావు? అన్ఫార్చునేట్ 1000 ఖర్చు పెడుతున్నావు, అందులో 900 యూస్ చేస్తున్నావు. డెబిట్ మాత్రం 1000 యూనిట్స్ కి అవుతుంది. ఎక్స్ట్రా 100 యూనిట్స్ చూసారా? అది ఈ ఇయర్ కి ఖర్చు కాదు. అందుకే ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్ ఖర్చు ఇప్పుడే పెట్టాం కాబట్టి అది అసెట్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ అసెట్ సైడ్. కానీ ఇక్కడ ఎక్స్పెన్స్ లా రాసాం కదా పర్చేస్ అని. ఎక్స్పెన్స్ డిక్రీజ్ చేయడం కోసం మళ్ళీ క్రెడిట్ చేస్తాం ఇన్ నేమ్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, విత్ నేమ్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ కేర్ఫుల్. ట్రయల్ బ్యాలెన్స్ ఉందమ్మా. అబ్జర్వ్ కేర్ఫుల్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఓపెనింగ్ స్టాక్ 1 lakh ఉంది. పర్చేజెస్ 10 lakhs ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో క్లోజింగ్ స్టాక్ 50,000 ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమో క్లోజింగ్ స్టాక్ 50,000 ఉంది. నా ఇక్కడ ఎగ్జాంపుల్లో క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్, ఇక్కడ నోట్ చేసిన క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్ దీంట్లో ఏనా పర్చేస్ లో మిగిలిన కదా ఇక్కడ నోట్ చేసేది, అవునా కదా? ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ చెప్పండి. ఇక్కడ ఉన్న 50,000 దీనిలోదేనా? అంటే 50,000 దీనిలో ఇంక్లూడ్ అయి ఉందా లేదా? 50,000 దీంట్లో ఉన్నదే కదా, అంతేనా? సో నువ్వేం చేస్తావు? ట్రేడింగ్ అకౌంట్ చేసేటప్పుడు 2 ఓపెనింగ్ స్టాక్ 1 lakh, 2 పర్చేజెస్ 10 lakhs, బై క్లోజింగ్ స్టాక్ 50,000 నోట్ చేయాలి. బట్ ఎప్పుడైతే ఈ 50,000 ఇక్కడ కాకుండా క్లోజింగ్ స్టాక్ 50,000 ఇలా ఇచ్చారనుకోండి, ఇది 10 lakhs ఇవ్వరు, 9,50,000 ఇస్తారు. మా పర్పస్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ క్రెడిటింగ్ ఇన్ ద ట్రయల్ ట్రేడింగ్ అకౌంట్ దేనికోసం? టు డిక్రీస్ పర్చేస్. టు డిక్రీస్ పర్చేస్.
మరి ఎప్పుడైతే క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ ఉందో ఆల్రెడీ పర్చేస్ నుంచి మైనస్ చేసి ఉంది అక్కడ. నువ్వు మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ 9.5 lakhs రాసి క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్ 50,000 రాసాం అనుకోండి, పర్చేస్ 9 lakhs అకౌంట్ అయినట్టు. అంటే ఇలా నోట్ చేయొద్దు. అప్పుడు ఏం చేయాలమ్మా, 2 opening stock 1 lakh and 2 purchases 9.5 lakhs అంతే. ఇంకేం రాయొద్దు. బికాస్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ ఇక్కడ కన్సిడర్ చేసామంటే క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ అడ్జస్టెడ్ విత్ పర్చేసెస్. ఆల్రెడీ అడ్జస్టెడ్ విత్ పర్చేస్ అంటే గివెన్ పర్చేస్ ఈజ్ ఆఫ్టర్ డిడక్టింగ్ క్లోజింగ్ స్టాక్ అని. గివెన్ పర్చేస్ ఈజ్ ఆఫ్టర్ డిడక్టింగ్ క్లోజింగ్ స్టాక్. అందుకే when closing stock given in trial balance, given purchase is called adjusted purchase. When closing stock already given in trial balance, true or false important, when closing stock is already given in trial balance, given purchase in the trial balance will be called as adjusted purchase. అంటే closing stock amount already deducted అని. ఓకేనా, closing stock amount already deducted. చాలా మంది సార్ క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ షేర్ రాదు కదా, మరి మా అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 7లో వచ్చింది కదా అని అంటారు. అప్పుడు అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 7 సరిగ్గా చదువుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు చేస్తాం మనం. ఓకేనా, చేస్తాం. మా క్లోజింగ్ స్టాక్ ఒకళ్ళు ఇచ్చారనుకో, డెబిట్లో ఇవ్వాలా క్రెడిట్లో ఇవ్వాలా? డెబిట్లోనే ఇవ్వాలి. డెబిట్లోనే ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలమ్మా? డెబిట్లోనే ఇవ్వాలి. క్రెడిట్లో ఇస్తారా? నో, డెబిట్లోనే ఇవ్వాలి. డెబిట్ ఉన్నదాన్ని డిక్రీజ్ చేసి డెబిట్లోనే ఇస్తాం మనం. క్లియర్? నౌ మీ దగ్గర ఐసీఐ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఐసీఐ మాడ్యూల్స్లో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1 చూడండి అమ్మా. ఐసీఐ మాడ్యూల్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1. ఫస్ట్ చిన్నది చేద్దాం, తర్వాత పెద్దదానికి వెళ్దాం. ఏమైందమ్మా? ఏం కాలేదు కదా? ఏమైంది? ఏం కాలేదు కదా? డిప్రెషన్లో ఉన్నావమ్మా? లేదు కదా? డిప్రెషన్ వేస్ట్ అమ్మా, దేనికి మనకి రాదు. అది ఉండదు అట్లా. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే డాన్స్ వేయాలి, అలసిపోతాం, ఇంకా డిప్రెస్ అవ్వడం మానేస్తాం. ఏం కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయిపోద్దులే. ఓకేనా? నా లిసన్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మది? ట్రయల్ బ్యాలెన్స్. మా ట్రయల్ బ్యాలెన్స్ is a statement which contains summarized information with respect to all ledger accounts. అంతేనా? ఫుల్ లెడ్జర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందా? నో, సమ్మరీ ఉంటుంది. అంటే ప్రతి లెడ్జర్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ మాత్రం ఉంటాయి. లిసన్. పర్చేస్ అండ్ సేల్స్, డెటార్స్ అండ్ క్రెడిటార్స్. డెటార్, క్రెడిటార్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉందమ్మా? అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఉందా? నో, ట్రయల్ బ్యాలెన్స్ ఉంది. My if closing stock is given in trial balance, that means given purchase is original purchase, adjusted purchase. Adjusted purchase. అంటే ఈ క్లోజింగ్ స్టాక్ 3 lakhs డిడక్ట్ చేసిన తర్వాత మిగిలింది 10 lakhs. Now I need original purchase. Original purchase ఎంత? So 10 lakhs plus 3 lakhs, that is equals to 13 lakhs. ఇది క్లారిటీ ఉందా? ఇప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు we have 2 options. ఒకటి, డెబిట్ సైడ్ 2 purchase 10 lakhs నోట్ చేయండి, అంతే, ఇంకేం చేయొద్దు. ఆప్షన్ నెంబర్ 2, డెబిట్ సైడ్ 2 purchase 13 lakhs నోట్ చేసి క్లోజింగ్ స్టాక్ 3 lakhs నోట్ చేయాలి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 2. బట్ కీ పేపర్లో మాక్సిమం కేసెస్ క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ 10 lakhs ఉంటుంది, అంతే. మరి మీరు డెబిట్ 13 రాసి క్రెడిట్ 3 lakhs నోట్ చేసినా కాన్సెప్చువల్గా కరెక్టే. కానీ కీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు అకౌంట్స్ లెక్చరర్ అవ్వరమ్మా, వాళ్ళకి తెలియదు, తప్పు రాసామని అనుకుంటారు. అందుకే ఏం చేయాలి మనం? టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐసీఐ సజెస్టెడ్ ఆన్సర్ బేస్ మీదే ఉండాలి మనది. మా మార్నింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం బ్యాంక్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్. నేను డివైడెడ్ బై 64 into 100 రాసా. మీకు గుర్తుంటే ఇంటూ 100/80 ఇంటూ 100/80 రాయండి ఎగ్జామ్లో.
డివైడ్ బై 64 ఇంటూ 100 రాస్తే మిస్టేకా సార్? రాంగ్ ఏం చేయరమ్మా, బట్ ఎందుకు రిస్క్, అవసరమా? క్వశ్చన్లో ఆన్సర్లో 64 లేదు, కానీ వాళ్ళు 64 రాశారు, రాంగ్ ఆన్సర్ అనుకుంటారు కొంతమంది. ఓకేనా? డన్. వాళ్ళకి మ్యాథ్స్ అకౌంట్స్ క్లారిటీ ఉందనుకో, ఫైన్, చేసేస్తారు. మేబీ ఇంకొంతమంది అక్కడ అవుటర్ కాలంలో 5 lakhs, అక్కడైనా ఎక్కడైనా 5 lakhs వస్తారని చూసి రైట్ అయ్యొచ్చు. ఓకేనా? ఇంటూ 100/80 ఇంటూ 100/80 గుర్తుంచుకోవడం కష్టమా అమ్మ? కష్టమేం కాదు కదా, ఇంత చెప్పిన తర్వాత గుర్తుంటుంది కదా ఖచ్చితంగా. నా అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఆన్లైన్ వాళ్ళు చూస్తాను, మార్నింగ్ క్లాసా అంటే మార్నింగ్ క్లాస్ పార్ట్ 1 ఫైనల్ అకౌంట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ లో పార్ట్ 1. సో అదర్ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ లేకపోయినా కానీ షేర్ మాత్రం ఇంపార్టెంట్ అమ్మా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి, ఫౌండేషన్ చేసే ప్రతి ఒక్కరికి. ఈవెన్ యూ కెన్ ఆల్సో సెండ్ దీస్ వీడియోస్ టు సిఎంఏ ఇంటర్ ఆల్సో. సిఎంఏ ఇంటర్లో కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎస్, సిఎంఏ ఇంటర్లోకి జర్నల్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడీ బుక్, క్యాష్ బుక్, బీఆర్ఎస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఫైనల్ అకౌంట్స్, ఎన్పిఓ, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, పార్ట్నర్షిప్, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు ఒక 30% 40% ఎక్స్ట్రా సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ ప్లస్ 40% సిలబస్ ఇజ్ ఈక్వల్ టు సిఎంఏ ఇంటర్ అకౌంట్స్. అది ఓకే, వాళ్ళు కూడా చూడొచ్చమ్మా, పంపించండి అమ్మా. ఓకేనా? సో అదర్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, క్యాపిటల్. మా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. క్రెడిటార్స్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1st April 2019. మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడుదమ్మా? 31st March 2020, ఎండ్ ఆఫ్ ద ఇయర్. అండ్ 1st April 2019 ఏమో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. క్రెడిటార్స్ బిగినింగ్ ఎంత పే చేయాలి మనము? 3 lakhs. ఇయర్ ఎండ్ వచ్చరికి ఎంత పే చేయాలి? 4 lakhs పే చేయాలని ఉంది. క్రెడిటార్ ఇంక్రీజ్ ఏంటంటే రీజన్ ఏంటమ్మా? కరెంట్ ఇయర్లో క్రెడిట్ పర్చేస్ చేసాం మనం. ఎంత క్రెడిట్ పర్చేస్ ఏమో చెప్పారు ఏమైనా? నో. నెక్స్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ అమౌంట్ పెయిడ్ టు ద క్రెడిటర్స్ డ్యూరింగ్ ద ఇయర్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ అమౌంట్ పెయిడ్ టు ద క్రెడిటర్ డ్యూరింగ్ ద ఇయర్. మా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా గుర్తుందా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంతేనా? ఇక్కడ ప్లస్ పర్చేస్ చేయాల్సింది ఒరిజినల్ పర్చేసా, అడ్జస్టెడ్ పర్చేసా? ఒరిజినల్ పర్చేస్. ఫార్ములాలో చేంజ్ అవ్వదు, అది ఒరిజినల్ పర్చేసే ఉంటుంది, అవునా కదా? నా క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది చెప్పండి? 2 lakhs ఉంది సార్. సో ఓపెనింగ్ స్టాక్ ఇస్ 2 lakhs. పర్చేజ్ ఎంత? క్వశ్చన్ లో ఉన్నది అడ్జస్టెడ్ పర్చేస్, మనం ఇక్కడ రాయాల్సిన ఒరిజినల్ పర్చేస్. ఒరిజినల్ పర్చేస్ 3 lakhs. ఎనీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? మా అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఎక్స్పెన్సెస్ క్వశ్చన్ లో ఉంటే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని. అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉన్నాయి చూసారా? దట్ అదర్ ఎక్స్పెన్స్ ఇస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇస్ 0. క్లోజింగ్ స్టాక్ ఎంత? 3 lakhs. Now tell me cost of goods sold ఎంత? 12 lakhs. దీన్ని ఇంకోలో కూడా రాయొచ్చు. ఇక్కడ మనం నోట్ చేసిన ఏంటో ఒరిజినల్ పర్చేస్, అడ్జస్టెడ్ పర్చేసా? ఒరిజినల్. అడ్జస్టెడ్ పర్చేస్ అంటే ఏంటి? ఒరిజినల్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఏనా? ఒరిజినల్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs. అది మన క్వశ్చన్ లోనే ఉంది. అంటే డైరెక్ట్గా ఏం చేసాము? 2 lakhs ప్లస్ 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 12 lakhs. ఇలా నోట్ చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఓకే కదా? నా లిసన్ కేర్ఫుల్. మా క్వశ్చన్ లో కరెంట్ ఇయర్ పర్చేస్ ఎంత టోటల్ చెప్పండి? 10 lakhs. కరెంట్ ఇయర్ పర్చేస్ టోటల్ ఎంత? 10 lakhs 13 lakhs? 13 lakhs టోటల్ పర్చేస్ కరెంట్ ఇయర్. మా క్వశ్చన్ లో ఇచ్చిన పర్చేస్ 10 lakhs. ఓకే, మన ఒరిజినల్ పర్చేస్ ఎంత టోటల్? 13 lakhs. ఇప్పుడు ఆ 13 lakhs క్యాష్ పర్చేసా, క్రెడిట్ పర్చేసా అని నా క్వశ్చన్. చెప్పారు ఏమైనా? చెప్పలేదు. కానీ క్రెడిటర్ బ్యాలెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది. అంటే కరెంట్ ఇయర్లో క్యాష్ పర్చేజ్ ఉందో లేదో తెలియదు, కానీ క్రెడిట్ పర్చేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. అంతేనా? క్రెడిట్ పర్చేజ్ అయితే ఖచ్చితంగా ఉంది, క్యాష్ పర్చేజ్ ఉందో లేదో తెలియదు.
నోషనల్గా ఏదో ఒక అమౌంట్ తీసేసుకుందామా అట్లా, ఇంత క్యాష్ పర్చేస్ అజంప్షన్ అని అలా వేసారనుకోండి పోతాం. మనకు తెలుసు క్యాష్ పర్చేస్ ఉందో లేదో డౌట్, కానీ కన్ఫర్మ్ గా క్రెడిట్ పర్చేస్ అయితే ఉంది. సో లెట్ us assume టోటల్ పర్చేస్ క్రెడిట్ పర్చేస్. క్యాష్ పర్చేస్ లేదు అని చెప్పలేదు, ఉంది అని చెప్పలేదు, కానీ క్రెడిట్ పర్చేస్ అయితే ఖచ్చితంగా ఉంది అని తెలుసు. సో అజ్యూమ్ టోటల్ పర్చేస్ యాజ్ క్రెడిట్ పర్చేస్. టెల్ మీ ఓపెనింగ్ క్రెడిటార్స్. ఓపెనింగ్ క్రెడిటార్స్ అకౌంట్ చేస్తున్నాను నేను. ఇయర్ బిగినింగ్ క్రెడిటార్స్ ఎంత ఉంది? 3 lakhs. సో బై బ్యాలెన్స్ brought down 3 lakhs. Tell me current year purchase goods from creditors. How much? 13 lakhs. Entry for the 13 lakhs. Purchase account debit to creditors account. So by purchases account. And the 13 lakhs. 10 lakhs plus 3 lakhs. మా ఇక్కడ మీరు 10 lakhs నోట్ చేస్తే డైరెక్ట్ గా 10 lakhs నోట్ చేయొద్దు, 13 lakhs నోట్ చేయాలి. బికాస్ మనం క్రెడిటర్స్ కి 10 lakhs పే చేయాలా, 13 lakhs 13 lakhs. అండ్ క్లోజింగ్ క్రెడిటర్స్ ఇచ్చారా లేదా క్వశ్చన్ లో? ఇచ్చారా లేదా? ఎస్. క్లోజింగ్ క్రెడిటర్స్ ఇస్ ఎ లయబిలిటీ, క్రెడిట్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని మనం డెబిట్ సైడ్ నోట్ చేయాలి. 2 balance carried down అని. సో 2 balance carried down ఎంత? 4 lakhs. మీరు అబ్జర్వ్ చేయండి, ఇయర్ బిగినింగ్ మనం ఎంత పే చేయాలి? 3 lakhs. కరెంట్ ఇయర్ మనం ఫ్రెష్ గా ఎంత పర్చేజ్ చేసాం? 13 lakhs. అంటే మొత్తం ఎంత పే చేయాలి? 16 lakhs. కానీ ఇయర్ ఎండ్ వచ్చేసరికి 4 lakhs పే చేస్తే చాలంట. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 12 lakhs. ఆ 12 lakhs డిస్కౌంట్ ఇచ్చిలే మనకి? చెప్పండి. నో, వి పెయిడ్. క్వశ్చన్ లో అమౌంట్ ఆఫ్ క్యాష్ పెయిడ్ టు ద క్రెడిటర్ అడిగారు, అంతేనా? ఎంత పే చేసిండమ్మా? 12 lakhs. క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అదొకటే కదా మిస్సింగ్, అవునా కదా? ఎస్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. నో. క్రెడిటర్ లెడ్జర్ అకౌంట్ చేయండి, అన్ని తెలుసు ఎక్సెప్ట్ పేమెంట్. అన్ని ఫిల్ చేయండి, డిఫరెన్సే క్యాష్ పేమెంట్. డిఫరెన్సే క్యాష్ పేమెంట్. డన్. నో కమ్ టు అడిషనల్ క్వశ్చన్స్. ఇందాక ఎప్పటి నుంచో అన్నారు, ఇప్పుడు వచ్చేస్తుందమ్మా, అయిపోయింది. ఇది ఒక్క క్వశ్చన్ చేసి కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? డన్ మా. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ ఫైనల్ అకౌంట్స్. నెక్స్ట్ నుంచి మనం ఎన్పిఓ స్టార్ట్ చేస్తున్నాం, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. డన్. మిస్టర్ బన్సాల్ submitted to you the following trial balance. మా ఇచ్చిండు కదా మిస్టర్ బన్సాల్, ఎందుకు అట్లా పడుకోవడం? నీకు సబ్మిట్ చేసే ట్రయల్ బ్యాలెన్స్ చూడండి. విచ్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు అగ్రీ. అంటే అంటే మీనింగ్ ఏంటమ్మా? టాలీ చేయలేకపోతున్నాడు. సరే 46,505, 68,665 తప్పులుంటే కావమ్మా, అగ్రి అవ్వదు మరి. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ రాసి అగ్రి చేయొచ్చు కదా అంటారా? ఎంత వెతికినా దొరకట్లేదు అన్నప్పుడు సస్పెన్స్ అకౌంట్ తీసుకోవాలి. అగ్రి అయినా అవ్వగలేదు అన్న వెంటనే సస్పెన్స్ రాయొద్దు, నువ్వు ట్రై చేయాలి ఫస్ట్. అయినా నాట్ ఐడెంటిఫికబుల్, దెన్ ఫర్ ద టైమ్ బీయింగ్ సొల్యూషన్ రైట్ సస్పెన్స్ అకౌంట్. మా సస్పెన్స్ అకౌంట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, దట్ ఈస్ జస్ట్ టెంపరీ సొల్యూషన్. వర్క్ డిలే అవ్వకుండా ఉండడం కోసం సస్పెన్స్ అకౌంట్ రాస్తాం. ఓకేనా? Rewrite the trial balance and prepare trading and profit and loss account for the year ended 31st March 2021. సో ఫస్ట్ మనల్ని మళ్ళీ ఒక్కసారి ట్రయల్ బ్యాలెన్స్ రాసివ్వండి అని అడిగాడమ్మా. ఎవరమ్మా? బన్సాల్. ఓకే ఫైన్, ఎందుకంత రిక్వెస్ట్? రాస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ మళ్ళీ రాయాలి మనం. మళ్ళీ రాసిన తర్వాత మనం కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ రాస్తాం. ఆ కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చూసి ఫైనల్ అకౌంట్స్ చేయాలి. క్వశ్చన్లో ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ చూసి కదా మనం చేయాల్సింది. మనం మళ్ళీ ఫ్రెష్గా రాస్తాం కదా కరెక్ట్గా. ఆ ట్రయల్ బ్యాలెన్స్ చూసి ఫైనల్ అకౌంట్స్ చేయాలి. ఒక మిస్టేక్ని చూసి ఫైనల్ అకౌంట్స్ పర్ఫెక్ట్ చేయగలుగుతామా మనం? నో. నువ్వు పర్ఫెక్ట్ చేయాలంటే సోర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సోర్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నదని మార్చాలి. మార్చాలి కదా. ఆఫ్టర్ గివింగ్ ఎఫెక్ట్ టు ద అండర్ మెన్షన్ అడ్జస్ట్మెంట్స్. మీకు చూడండి, బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమంటున్నారు. డన్. స్టార్ట్ చేయడమ్మా. ఇక్కడ ఉన్న అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్దామా? వద్దమ్మా, సపరేట్గా రాద్దాం.
ఫస్ట్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ చెప్పండి అమ్మా. క్రెడిటార్సా క్యాపిటలా? క్యాపిటల్. ఎంత ఇచ్చారమ్మా క్యాపిటల్? క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. కరెక్టే వేసాడు, వీ కెన్ అప్రిషియేట్. బాగానే వేసాడు కదా. 16,000. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత? ఇది కూడా కరెక్ట్ చేశాడు. వావ్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. సార్ అసలు క్లోజింగ్ స్టాక్ రాయొద్దు సార్. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ రాయొద్దమ్మా. క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ అడిషన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ జనరేటెడ్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్. క్లోజింగ్ స్టాక్ మనకి ఇనిషియల్గా తెలుసా? తెలీదమ్మా. ఇయర్ ఎండ్ బిజినెస్ మొత్తం అయిపోయిందో తెలుస్తుంది. ఇయర్ ఎండ్కి తెలుసా మన క్లోజింగ్ స్టాక్. సో మన క్వశ్చన్స్ కొన్ని వాళ్ళు ఇస్తారమ్మా, మనం ఏం చేయలేము. అప్పుడు ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ చేయాలన్నప్పుడు అసలు క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ కనపడద్దు. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ కనపడద్దు, అంతే. దట్ ఈస్ ద రూల్. ఓకేనా? సో డోంట్ రైట్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్. డెబిటా క్రెడిటా? డెబిట్. సో డ్రాయింగ్స్ ఎంత? 3,305. నెక్స్ట్ రిటర్న్ ఇన్వర్డ్స్. మా రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే పర్చేస్ రిటర్నా సేల్స్ రిటర్నా? సేల్స్ రిటర్న్. మా సేల్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ రిటర్న్ డెబిట్ బ్యాలెన్స్. సో రిటర్న్ ఇన్వర్డ్స్ ఏం చేశాడమ్మా? తెలియదు పాపం. చెప్దాం ఇప్పుడు. బాబు బన్సాల్, రిటర్న్ ఇన్వర్డ్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, నువ్వు క్రెడిట్ చేసావు, దీనివల్ల మేబీ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా కదా? ఓకే ఫైన్. ఇప్పుడు డెబిట్ చేద్దాం. ఎంత? 550. రిటర్న్ ఇన్వర్డ్స్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత? కరెక్టే కదా? సో క్యారేజ్ ఇన్వర్డ్స్ 1,240. 240. నెక్స్ట్ డిపాజిట్ విత్ ఎక్స్. మరి డిపాజిట్ అంటే అసెటా లయబిలిటీ? అసెట్. అసెట్ ఈస్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? కరెక్టా? క్లాస్ వినలేదు అనుకుంటా గోపి సార్కి, తెలియదు పాపం బన్సాల్కి. ఎవరెవరు చెప్పండి. ఓకేనా? షేర్ చేయండి అమ్మా. ఓకేనా? సో డిపాజిట్ ఎంత? 1,400. నెక్స్ట్ రిటర్న్ అవుట్వర్డ్స్. రిటర్న్ అవుట్వర్డ్ అంటే పర్చేస్ రిటర్నా సేల్స్ రిటర్నా? పర్చేస్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్. పర్చేస్ రిటర్న్ క్రెడిట్ బ్యాలెన్స్. నాలాగే ఒకప్పుడు నాకు కూడా తెలియదు అయ్యే. సి ఎంటర్లో తెలియదు, సి ఎంటర్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. రిటర్న్ ఇన్వర్డ్ అంటే డెబిట్ బ్యాలెన్స్ కాదు క్రెడిట్ బ్యాలెన్స్ సంథింగ్. ఇప్పటికి డైరెక్ట్గా వచ్చి చెప్పలేము, ఆలోచించాలి. అందుకే మిమ్మల్ని ఫస్ట్ పర్చేస్ చెప్పండి, దాని తర్వాత రిటర్న్ అవుట్వర్డ్స్ రిటర్న్ ఇన్వర్డ్స్ పడుతుంది. సో రిటర్న్ అవుట్వర్డ్స్ పర్చేస్ రిటర్న్ పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్ పర్చేస్ రిటర్న్ క్రెడిట్ బ్యాలెన్స్. తెలియదు పాపం అలాగే. రిటర్న్ అవుట్వర్డ్స్ ఎంత? 840. సో క్యారేజ్ అవుట్వర్డ్స్. నేను కూడా అంతే, ఒకప్పుడు ఇన్వర్డ్ డెబిట్ కదా, అవుట్వర్డ్ క్రెడిట్. అవుట్వర్డ్ కూడా డెబిట్ ఏమో. బోత్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ. ఎంత? 725. నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఎక్స్పెన్స్ డెబిట్ 800. ఎంత? 800. నెక్స్ట్ రెంట్ అవుట్ స్టాండింగ్. అసెటా లయబిలిటీయా? లయబిలిటీ. డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. పాపం తెలియదు అనుకో, రెంట్ అని కనిపించిన వెంటనే అట్రాక్ట్ అయిపోయి డెబిట్కి. రెంట్ అవుట్ స్టాండింగ్ రెంట్ పెయిడా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ క్రెడిట్, ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ డెబిట్. సార్ రెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత సార్? 125. అది ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దమ్మా. ఓకేనా? 150. చిన్న మిస్టేక్ పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది, అట్లా చేయొద్దు. 150 జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఓకే? ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఏం కాదు 25 కదా సార్, అవసరం సార్ 25కి? అట్లా చేయొద్దమ్మా, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్చేజెస్ డెబిటే కదా, కొన్ని బాగానే చేస్తున్నాడు, ఏమైందో మరి నాకు. పర్చేజెస్ ఎంత? ఎంత? 13,000. నెక్స్ట్ సన్రీ డెటార్స్ 5,000. ఇంత బాగా చేస్తున్నాడు కదా.
ఎంత 5,000. నెక్స్ట్ సన్రీ క్రెడిటర్స్. అబ్బబ్బబ్బా, ఇది కూడా కరెక్ట్ చేసాడు. కొన్ని ఇన్వర్డ్ అవుట్వర్డ్ దగ్గర కనిపించాడు అంతే. ఎంతమ్మా 2,200. ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది రండి, చూస్తున్నారు కదా, రివిజన్ క్లాస్ చూస్తే సెట్ అయిపోతాడు. ఫర్నిచర్ డెబిట్. ఎంతమ్మా ఫర్నిచర్ 1,500. నెక్స్ట్ సేల్స్ 20. కరెక్ట్ చేశాడా? చిన్న మిస్టేక్స్ వల్ల మేజర్ డిఫరెన్స్ వస్తుందమ్మా ఇట్లా. నెక్స్ట్ వేజెస్ 850. మా ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్త, 8-5 రాసేటప్పుడు ఫాస్ట్గా రాస్తారు, అది 5 కాస్త 8 అవుతుంది. మీరు క్యాలిక్యులేటర్ మాత్రం 8 తీసుకుంటారు, మీరు కూడా రాసేది 5. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ జరుగుతాయమ్మా. ఫాస్ట్గా రాయడం వల్ల ఏమవుతుందంటే 5 కాస్త 8 అవుతుంది, 6 కాస్త 0 అవుతుంది, 0 కాస్త 9 అవుతుంది. ఈవెన్ క్వశ్చన్ నెంబర్ కూడా అంతే అమ్మా, 2A అని రాసి 2-9 అని రాస్తారు. 2-9 2A అని రాయాల్సిన 2-9 అని రాస్తారు. జాగ్రత్త రాయండి అమ్మా, ఓకేనా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, అట్లా మిస్టేక్ చేయొద్దమ్మా, మర్చిపోవద్దు, ఓకేనా. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటారు దాన్ని, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. వదిలేస్తే ఒమిషన్ అవుతుంది. బాగానే రాసావు, రాంగ్ సైడ్ రాసావు, రాంగ్ అమౌంట్ రాసావు, రాంగ్ బ్యాలెన్సింగ్, రాంగ్ క్యారీ ఫార్వర్డింగ్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. సో క్యాష్ ఎంత 1,370. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎంత 950. చెక్ చేయండి అమ్మా, అయిందా, టాలీ అయిందా? అట్లా ఉంటుంది మనతోటి. ఎంత 48,190. పాపం బన్సాల్, డోంట్ వరీ బన్సాల్, మేము చేసినాంగా, మేము ఉన్నాం. డన్. నౌ వి నీడ్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఫస్ట్ చెప్పండి అమ్మా, 2 ఓపెనింగ్ స్టాక్. సార్ బిఫోర్ దట్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం, అసలు చదవలేదు కదా అడ్జస్ట్మెంట్స్. Write off 600 as bad debt. Okay, that is the additional bad debt. This is the first question we are getting, additional bad debt. ఎప్పటి నుంచో చేస్తున్నాం ఫైనల్ అకౌంట్స్, ఈ ఒక్క క్వశ్చన్ అడిషనల్ బ్యాడ్ డెట్ సపరేట్గా వచ్చింది, ఓకేనా. రైట్ ఆఫ్ 600 as bad debt and make a provision for doubtful debt at 5% on the balance sundry debtors. తెలిసిన అడ్జస్ట్మెంట్, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, సో స్టాక్ వాల్యూడ్ at 2,000 was destroyed. మార్నింగ్ డిస్కస్ చేసాం, గుర్తుందా? Abnormal loss. Stock valued 2,000 was destroyed by fire on 25th March. But బాధపడాల్సిన అవసరం లేదు. There is an insurance company admitted a claim of rupees 1,500 only, and they paid a sum in April. 1,500 క్లెయిమ్ అడ్మిట్ చేసాము, బట్ అది మనకి ఏప్రిల్ వస్తుందంట. ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్. టెల్ మీ నెట్ లాస్ 500. Net loss shall be transferred to P&L. Depreciation to be provided on furniture at 10% per annum. Come on. So 2 opening stock. ఎంతమో 2 opening stock మీరు చేశారు కదా, క్వశ్చన్లో చూడద్దు. ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా ట్రయల్ బ్యాలెన్స్, దాన్ని చూసి చెప్పండి. 17,500. 2 purchases. Given purchase 13,000. పర్చేస్ రిటర్న్ ఎంతమ్మా? పర్చేస్ 13,000, పర్చేస్ రిటర్న్ 840. సో 2 purchases 13,000 minus 840. మన దగ్గర టైం లేదనుకోండి, సపరేట్గా రాయద్దు, మైనస్ పర్చేస్ ఇలా రాసాను బ్రాకెట్లో. ఇప్పుడు టైం లేదుగా మన దగ్గర. 13,000 minus 840 ఎంత? 12,160. Any direct expense in the question like wages, carriage inwards? సార్ ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంది సార్ 1240 సార్, అండ్ ఇక్కడ వేజెస్ ఉంది సార్ 850 సార్. ఆ రెండు డైరెక్ట్ ఎక్స్పెన్సే కదా, డెబిట్లో నోట్ చేసేయండి అమ్మా.
Chew wages how much? 850. And to carriage inwards how much? 1240. Next, credit side, sales by sales. Given sales 29,000. Any sales return? Yes sir, return inwards 550. 29,000 minus 550. 28,450. Next, there is an adjustment related to abnormal loss. Stock value 2000 was destroyed by fire. Tell me journal entry for stock destroyed by fire. Abnormal loss account debit to purchase account. ఇక్కడ మనకి 2 alternatives ఉంటాయి. Alternative 1 డెబిట్ సైడ్ పర్చేస్ చూసారా, అక్కడే మైనస్ అబ్నార్మల్ లాస్ 2000 రాయాలి. లేదనుకుంటే ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టు డిక్రీస్ పర్చేస్ వీ కెన్ క్రెడిట్, రైట్? అవునా కదా? సో బై either abnormal loss అని రాయండి or else by loss due to fire. ఎలాగని రాయొచ్చు. బై అబ్నార్మల్ లాస్ ఎంత? 2000. మన దగ్గర స్టాక్ 2000 డిక్రీస్ అవుతాయి. ఈవెన్ యూఆర్ గెటింగ్ నెట్ లాస్ 500, నీ దగ్గర స్టాక్ మాత్రం 2000 డిక్రీస్ అవుతాయి. 2000 మైనస్ చేయాలి. ఆ 2000 బిజినెస్ జరగదు కదా. సో దట్స్ వై డెబిట్ లో పర్చేస్ లో ఇక్కడ ఇన్క్లూడ్ అయిన గూడ్స్ అవి లాస్ అయినాయి. ఈ డెబిట్ పర్చేస్ క్యాన్సిల్ చేయడం కోసం క్రెడిట్ నోట్ చేస్తాం బై అబ్నార్మల్ లాస్ అని. ఓకేనా? మన మెటీరియల్లో ఒక్క క్వశ్చన్లో కూడా లేదు బై అబ్నార్మల్ లాస్ రేటెడ్ అడ్జస్ట్మెంట్. అండ్ అడిషనల్ క్వశ్చన్ ఇది ఒకటే క్వశ్చన్. ఇప్పటివరకు ఐసీ ఎగ్జామ్స్ కూడా ఇది ఒకటే క్వశ్చన్ వచ్చింది అట్లా. ఓకేనా? కేర్ఫుల్. నెక్స్ట్, మరి ఈసారి ఫైనల్ కొంచెం 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే 5 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందా మనం డిస్కస్ చేస్తాం కదా పేమెంట్ మేడ్ టు క్రెడిటార్స్, అది రావచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్లో అలాంటి మోడల్ రాలేదు. మిస్సింగ్ ఫిగర్ క్వశ్చన్ వచ్చింది. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఇయర్ వచ్చింది. క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ వెన్ ద అడ్వాన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ 1,50,000 క్వశ్చన్ వచ్చింది. రాని 5 మార్క్స్ క్వశ్చన్ అంటే ఇదే అమ్మా. ఇందా డిస్కస్ చేసాం కదా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, పేమెంట్ మేడ్ టు క్రెడిటార్స్, అది రావచ్చు. మిస్ అవ్వద్దు, అందుకే చెప్పిన. నెక్స్ట్, బై క్లోజింగ్ స్టాక్ ఎంత? క్వశ్చన్లో ఉంది, ఇది చెక్ చేసుకోవాలి. క్వశ్చన్లో 18,790. మీకు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ ఇచ్చే క్వశ్చన్లో కాస్ట్ ఆఫ్ గుడ్స్ క్యాలిక్యులేషన్ దాంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కూడా ఇస్తారు. మన క్వశ్చన్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ లేదు. ఎవ్రీ టైం నేను అడిగిన ప్రతిసారి ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ చెప్తున్నాను, ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎవరో చెప్పట్లేదు. సో కేర్ఫుల్, అక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఎవ్రీ టైం ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ చేస్తారు, అలా కాదు. ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కూడా. గూగులీ చేస్తారమ్మా, రెడీగా ఉండాలి. తెలుసా గూగులీ అంటే? తెలీదా? ఏంటమ్మా గూగులీ అంటే? నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. మనం ఆఫ్ స్పిన్ అనుకుంటాం. గూగులీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనం అనుకున్నట్టు రాదు, రివర్స్లో వస్తుంది. ఉల్టా పుల్టనా? చెప్పండి. టోటల్ 49,240. టు గ్రాస్ ప్రాఫిట్ ఎంత? by gross profit 17,490. Now we need to debit all indirect expenses and indirect incomes credit. ఏమైనా ఇన్కమ్స్ ఉన్నాయి చూడండి. సేల్స్ అయిపోయింది, క్రెడిటార్స్, రెంట్ అవుట్ స్టాండింగ్, రిటర్న్ అవుట్వర్డ్స్, క్యాపిటల్. ఇన్కమ్స్ ఏమి లేవు, ఓన్లీ ఎక్స్పెన్సెస్. చూడమ్మా, ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ కథం, ఓపెనింగ్ స్టాక్ కథం, డ్రాయింగ్స్ తర్వాత చూస్తాం దాని సంగతి. రిటర్న్ ఇన్వర్డ్, క్యారేజ్ ఇన్వర్డ్స్, డిపాజిట్, రిటర్న్ అవుట్వర్డ్, క్యారేజ్ అవుట్వర్డ్, రెంట్ పెయిడ్, క్యారేజ్ అవుట్వర్డ్స్. అట్లా మర్చిపోద్దమ్మా. సో 2
carriage outwards 725. నెక్స్ట్ రెంట్ ఎంత 800. రెంట్ ఎంత 800. మరి రెంట్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేస్తారా చెప్పండి, యాడ్ చేస్తారా? అది ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందంటే ఆల్రెడీ అడ్జస్టెడ్ అని. ట్రయల్ బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ ఉంటే పర్చేస్ ఆల్రెడీ అడ్జస్టెడ్ అని. ట్రయల్ బ్యాలెన్స్ రెంట్ అవుట్ స్టాండింగ్ ఉంటే ఆల్రెడీ రెంట్ ఈస్ అడ్జస్టెడ్ అని. మళ్ళీ సపరేట్ గా యాడ్ చేయొద్దు. సో టు రెంట్ అకౌంట్ ఎంత 800. నెక్స్ట్ purchase, debtor, creditor, furniture, sales, wages, cash, advertisement. అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఎంత 950. సో 2 అడ్వర్టైజ్మెంట్ 950. నెక్స్ట్ అడిషన్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి అమ్మా. బ్యాడ్ డెట్ రేట్, డిప్రిసియేషన్ రేట్. సో ఫస్ట్ డిప్రిసియేషన్ చార్జ్ చేసేయండి. ఫర్నిచర్ 10% పర్ యానం. సో 2 డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేషన్ చెప్పండి. 1500 ఇంటూ 10%, 150. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ రేట్ నోట్ చేయాలి కదా. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్. సో ప్రొవిజన్ అకౌంట్. మా క్వశ్చన్ ఓపెనింగ్ ప్రొవిజన్స్ అట్లాంటివన్నీ ఇచ్చారా చెప్పండి. అంటే ఎంటిటీ హియర్ అప్ టు దిస్ డేట్, అంటే ఈ రోజు వరకు బ్యాడ్ డెట్ అకౌంటింగ్ విత్ ప్రొవిజన్ వితౌట్ ప్రొవిజన్? వితౌట్ ప్రొవిజన్. సో అప్పుడు నువ్వు ఏం చేసావు, డైరెక్ట్ గా వచ్చిన బ్యాడ్ డెట్ ని P&L కి ట్రాన్స్ఫర్ చేసి. ఏమైనా బ్యాడ్ డెట్ ఉందా? అడిషనల్ బ్యాడ్ డెట్ ఎంత ఉందమ్మా 600 ఉంది, అవునా కదా? అడిషనల్ బ్యాడ్ డెట్ ఎంత ఉంది 600. అది రైట్ ఆఫ్ చేయొచ్చు కదా P&L కి. ఓపెనింగ్ ప్రొవిజన్ ఉంటేనే ప్రొవిజన్ అకౌంటింగ్ ఉన్నట్టు. ఓపెనింగ్ ప్రొవిజన్ ఏం లేదు అంటే ఫస్ట్ బ్యాడ్ డెట్ P&L కి రైట్ ఆఫ్ చేసాను. 2 బ్యాడ్ డెట్ 600. 2 bad debt 600. Next, now we need to create provision. My provision entry for creation of provision. P&L account debit to provision for bad debt. Provision ఎంత పర్సెంటేజ్ అమ్మా 5% on sundry debtors. At present sundry debtor ఎంత ఉంది, ఎంత 5000. మరి ఇప్పుడు ఈ డెటార్ 5000 నుంచి అడిషనల్ బడ్జెట్ మైనస్ చేయాలా లేదా? ఎస్. సో 5000 మైనస్ 500, సో 600 ఎంత 4400. నో ఆన్ దిస్ 4400 5% ఎంతమ్మా 220. 2 provision for bad debt. 5000 minus 600 into 5%, 220. Clear? ఇంకా మిస్ అయిందా డెబిట్? నెట్ లాస్. మనకు వచ్చిన అబ్నార్మల్ లాస్ 2000, బట్ అందులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత అడ్మిట్ అయిందమ్మా 1500 అడ్మిట్ అయిపోయింది కదా. డిఫరెన్స్ ఎంత ఉంది 500. అదే నెట్ లాస్ దట్ షెల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. సో 2 అబ్నార్మల్ లాస్. నెట్ అంటే ఇక్కడ ఎంతమ్మా 2000 మైనస్ 1500 ఎంత 500. Now identify net profit or net loss. 17,490 to net profit 13,545. 13,545. Clear? మీకు ఇప్పటివరకు జరిగిన గ్రాండ్ టెస్ట్లలో అకౌంట్ సబ్జెక్ట్ పేపర్స్ ఈజీగా అనిపిస్తున్నాయి మన బాగా ఈజీగా అనిపిస్తున్నాయా? కొంచెం ఈజీ. దేనివల్ల? కొంచెం గట్టిగా. సరే చూడండి అమ్మా, మాకు చూడండి
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఈజీగా అనిపిస్తుంది. అర్థమవుతుందా? మీరు టిక్ పెట్టిన క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, స్టార్టింగ్ నుంచి వీకెండ్ పేపర్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయలేదనుకోండి, పేపర్స్ టఫ్ అవుతాయి. ఓకేనా? అవి ఆల్రెడీ చేశారనుకోండి, దానివల్ల ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీకు ఇచ్చిన గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అన్నీ ఎబో యావరేజ్ పేపర్స్ అమ్మా. ఈజీ కాదు, యావరేజ్ కాదు, ఎక్స్ట్రీమ్ టఫ్ కూడా కాదు. ఎక్స్ట్రీమ్ టఫ్కి ఎబో యావరేజ్ పేపర్ డిఫరెన్స్ అది. మీకు ఈజీ అనిపించింది అంటే ఫైన్, ప్రాబ్లం లేదు, ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేయండి. టఫ్ అనిపించింది అంటే మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ చాలా చేయాలి అని. ఓకేనా? దెన్ కేర్ఫుల్. బ్యాలెన్స్ షీట్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ వద్దా? చేద్దాం, అయిపోయింది. ఒక్కటే క్వశ్చన్, ఫైనల్ అకౌంట్స్ లాస్ట్ కదా. ఇంకా ఫీల్ అవుతాడమ్మో, ఆయన క్వశ్చన్ చేయాలి కదా. బన్సల్ క్వశ్చన్. బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్. గివెన్ క్యాపిటల్ ఎంత? 16,000 ప్లస్ నెట్ ప్రాఫిట్ ఎంత? చెప్పండి, నెట్ ప్రాఫిట్ ఎంత? 13,545. ఎనీ డ్రాయింగ్స్ ఇన్ ద క్వశ్చన్? ఎస్, డ్రాయింగ్స్ ఎంత? 3,305. నెట్ క్యాపిటల్ 26,240. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్ చెప్పండి అమ్మా. ట్రయల్ బ్యాలెన్స్ చూసి, దర్ ఈస్ అవుట్ స్టాండింగ్ రెంట్ అండ్ సన్రీ క్రెడిటార్స్. సో రెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత? 150. సన్రీ క్రెడిటార్స్ 2,200. Now assets. First closing stock and then cash in hand and then cash at bank. Closing stock enta? 7. Cash 1,370. అదే కదా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఏమైనా? బ్యాంక్ బ్యాలెన్స్ నో. నెక్స్ట్ అసెట్స్ చెప్పండి ఇంకా. డిపాజిట్ 1,400. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంత? 1,500 మైనస్ 150 ఎంత? 1,350. నెక్స్ట్ డెటార్స్, సన్రీ డెటార్స్ ఎంత? 5,000 మైనస్ 600 మైనస్ 220. మా అడిషనల్ బ్యాటెడ్ మైనస్ చేయాలి, ప్రొవిజన్ అకౌంట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా మైనస్ చేయాలి. ఎంత? 4,180. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అడ్మిటెడ్ బట్ రిసీవ్డ్ ఇన్ ఏప్రిల్. మా ఏప్రిల్ రిసీవ్ అయిందంటే మార్చ్ మంత్ లో రిసీవ్ అయిందా? నో. రిసీవ్ చేసుకోవాలి, రైట్ టు రిసీవ్. ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఎల్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవబుల్ ఎంత? 1,500. ఎనీ అదర్ అసెట్ అంతేనా? 28,590. క్లియరా? డన్. ఓకేనా? ఇక్కడికి ఫైనల్ అకౌంట్స్ రివిజన్ అయిపోయిందమ్మా. చాలా ఇంకా సరిపోయిందా మీకు? చాలు కదా.